రోజున అందరూ పత్రి, పూలు, పళ్ళు, పాల వెల్లులు కొంటారు. ఉదయాన్నే ప్రజలందరూ దుకాణాల వద్దే కనిపించేవాళ్లు. అయితే విజయవాడలో 5 రోజుల వరద ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతోంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో దుకాణాలు వెలవెలబోతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతం నుంచి వినాయక చవితి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. విజయవాడలో వినాయక చవితి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం వినాయక చవితి వేడుకలు చేసుకోవడానికి సిద్ధమైన గతంలో లాగా ఆ దుకాణాల్లో పత్రి గాని పళ్ళు గాని లేకపోతే అక్కడ ఉండేటటువంటి పూజా సామాగ్రి ఏది కూడా అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. చాలా మందకొడిగా సాగుతోంది. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఎవరు కూడా ఖచ్చితంగా ఈ చేస్తున్నటువంటి ఏదైతే ఈ వినాయక చవితి వేడుకలు ఉన్నాయో ఆ వినాయక చవితి వేడుకలకు సంబంధించినంత వరకు ప్రతిసారి ఈ సమయానికి చాలా మంది అంటే ఎక్కడా కూడా ఖాళీ లేకుండా కిటకిటలాడుతూ కనిపించేది. 11:30 గంటలకి చవితి వస్తుంది, వినాయక చవితి చేసుకుంటారు అని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఈ విధంగానే పరిస్థితి బయట కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మ, ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా తక్కువ అండి. మాకు అసలు మేము కళ్ళ 40,000 50,000 పెట్టుబడి పెట్టాను, కనీసం 5,000 అమ్మలే మేము. ఇదంతా వరద వల్లనా? వరద వల్ల నష్టపోయిందే మేమంతా. లేదా జనం అంతా పండగ చేసుకుంటారు కదా, ఇప్పుడు పండగ లేదు కదా, ఆపేశారు కదా ఇళ్లలో. మాకు వ్యాపారస్తులకు ఇబ్బంది అయిపోయింది. అది ఎంతో పెట్టుబడి పెట్టాము. ఖచ్చితంగా అయితే వరదలో అయినా సరే ఏదో వినాయక చవితి వేడుకలు చేసుకోవడానికి అయితే సిద్ధమవుతున్నాం, కానీ చేసేటందుకు అవకాశం లేదని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. అమ్మ, చెప్పండి, వినాయక చవితి వేడుకలు ఇంత వరద ముంపులో కూడా ఇంకా ప్రజలు చేసుకుంటానికి సిద్ధమవుతున్నారు, ఎలా చూడాలి? అంటే చేసుకునే వీలున్న వాళ్ళు చేసుకుంటున్నారు. కొన్ని ఏరియాలో ఇంకా వాటర్ ఉంది కాబట్టి ప్రజెంట్ మా ఏరియాలో వాటర్ ఉంది, మేము చేసుకోలేని సిచ్యువేషన్లోనే ఉన్నాం. మేము వాటర్ ఉన్నాయని అక్కడ అంత ఫెసిలిటీస్ లేవు కాబట్టి వాటర్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఇంటికి ఒక వాటర్ బాటిల్ లేదా 2 వాటర్ బాటిల్ అంటున్నారు. ఇది ఒక రోజు అంతటి 4 ఉంటారు ఇంట్లో, 1 2 ఇస్తే ఎట్లా సరిపోతుంది? సో చూసాం కదా, వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వినాయక చవితి వేడుకలు చేసుకోవట్లేదని చెప్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి అమ్మకందారులు, వీళ్ళు షాపుల వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అనేది చూస్తే గనక, ఏమండి, వినాయక చవితి వేడుకలు ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా చేసుకోవట్లేదు, మరి ఎలా ఉంది పరిస్థితి? ఏం లేదండి, వ్యాపారం లేదండి, ఖాళీగా ఉన్నారు. ఎవరు మొత్తం మునిగిపోయినాయి, మొత్తం అటు మునిగిపోయినాయి, ఏం లేదు. 1 సంవత్సరం బాగుంది, సంవత్సరం ఏం లేదు. ఈ పరిస్థితి ఈ సంవత్సరం ఏమీ లేదు. వినాయక చవితి వేడుకలు చేసుకోవట్లేదు అని చెప్పనైతే చెప్తున్నారు. ఖచ్చితంగా చూడొచ్చు మనం, ఇంకా వినాయక చవితి రోజు కూడా ఇంకా అక్కడికి చూడొచ్చు మనం. ఇప్పటికీ మనం చూస్తున్న ప్రాంతంలో నీళ్లు అలాగే, వరద నీరైతే మాత్రం ఇంకా అలాగే ఉంది. అటు నుంచి బయటికి రావాలన్నా ఇక్కడి మోకాళ్ళ లోతు నీళ్ల లోపలికి వెళ్ళిన తర్వాత కానీ ఎవరి ఇళ్లకి చేరుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా అక్కడ వరద సహాయం అందించే పనిలోనే ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించినటువంటి వాహనాలను అక్కడికి చేర్చి వరద సహాయాన్ని వాళ్ళకి ప్రతి ఇంటికి నిత్యావసరాలని కూడా అందించేటటువంటి కార్యక్రమం అయితే జరుగుతుంది. ఏదైనా మొత్తానికి వినాయక చవితి వేడుకలు అయితే మాత్రం ఖచ్చితంగా వరద బాధిత ప్రాంతాల్లో జరగట్లేదని చెప్పాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో అందరూ వినాయక చవితి వేడుకలు చేసుకుంటానికి ఇళ్లలోనే దండాలు పెట్టుకుని సైలెంట్ గా ఉంటున్నారు అన్నట్టుగా కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళు అయితే చెప్తున్నారు. ఏదైనా మొత్తానికి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈసారి వినాయక చవితి వేడుకలు అసలు జరగట్లేదనే తెలుస్తుంది. కెమెరా పర్సన్ నానితో రామ్, NTV, విజయవాడ నుంచి.